ఒక జంతర్ మంతర్ ఉద్యమమైనా, మరొక గందరగోళమైన ఏదైనా సరే అతి పెద్దదైనటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకు అంటే భారతదేశంలో ₹1,00,00,000 ఒకటి కాదు, రెండు కాదు, ₹1,00,00,000 పైబడినటువంటిది విదేశాల నుండి విరాళాల రూపంలో వస్తున్నాయి. అది ఇక్కడున్నటువంటి క్రైస్తవ సంస్థలు, ముస్లిం సంస్థలు వాళ్ళు అందులో చూపెడుతున్నటువంటి కారణం ఏంటయ్యా అంటే పిల్లలు, చిన్న పిల్లలకి పోషణ, అనాథలకి, అట్లాగే వృద్ధులకి సహకారం అంటే వృద్ధాశ్రమాలు, అట్లాగే విద్య, వైద్యం అని. కానీ ఆ ఫండింగ్తో ప్రారంభమైనటువంటి వైద్యశాలలు పేషెంట్ల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటాయి. ఆ ఫండింగ్తో ప్రారంభమైనటువంటి విద్యాశాలలు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేస్తున్నాయి. మనకి ఇక్కడ క్రైస్తవ మిషనరీ సంస్థల్లో ఫ్రీగా ఏమైనా చేస్తున్నారా? బయట ఆసుపత్రులతో పోల్చుకుంటే కొంత తక్కువ అన్నది తప్ప ఓవరాల్గా ఏమీ లేదు అక్కడ. అలాంటి సిస్టమ్ నడుస్తోంది. వీటి అన్నిటికీ వచ్చిన డబ్బుల్ని మత మార్పిడులకు వాడుతున్నాడు. హిందువుల్ని క్రైస్తవంలోకి మారిస్తే ఇంత, ఇందులో ఎస్సీని మారిస్తే ఎంత, ఎస్టీని మారిస్తే ఎంత, బ్రాహ్మణుని మారిస్తే ఎంత, వైశ్యుని మారిస్తే ఎంత డబ్బులు వెలకట్టిస్తున్నారు. అట్లాగే ముస్లింల్లో కూడా ఈ మధ్యన ప్రారంభమైనటువంటిది అబ్బాయిలను కానీ అమ్మాయిలు కానీ మత మార్పిడి. అమ్మాయిలను అయితే ప్రేమించి పెళ్లి పేరుతో తీసుకొచ్చి ఆ తర్వాత మతం మార్చడం, అబ్బాయిల్ని స్నేహం పేరుతో మతం మార్చడం, దీనికి ఫండింగ్ వస్తున్నాయి. ఈ సంస్థలన్నిటికీ అసలు అది ఈ దేశంలో నిషేధం, మత మార్పిడుల కోసం ఫండింగ్ అనేది. కానీ విద్య, వైద్యము, ఆరోగ్యము, వృద్ధులు ఈ పేర్లతో వస్తున్నటువంటి డబ్బులు ఇట్లా డైవర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవద్దని చెప్పట్ల కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం గతంలో మన్మోహన్ సింగ్ టైంలోనే పెట్టారు. ఎందుకంటే తమిళనాడులో వచ్చినటువంటిది కడంకళం అడ్డుకోవడానికి జరిగినటువంటి కుట్ర వెనకాల స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, అంటే విదేశాల నుండి పర్యావరణ పరిరక్షణ పేరుతో నిధులు తీసుకుని చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్లాంట్ పెట్టద్దని చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఫండింగ్ వచ్చింది చైనా నుంచి. చైనాలోనేమో అదే ప్లాంట్ ఉంటుంది. అంటే ఇలాగ విదేశీ శక్తుల భావజాలానికి లొంగి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం చేస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులలోనే, అంటే భారతదేశ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే తీసుకోవాలి. నెంబర్ 1. రెండవది, ఆ బ్యాంకులలో తీసుకునేటటువంటి సొమ్ము, ఆ బ్యాంకులో ఉండే ఆ సొమ్ముని అకౌంట్ అక్కడే ఓపెన్ చేయాలి, అక్కడే అకౌంట్లోకి ఆ డబ్బులు వేయాలి. అట్లాగే మీరు చెప్పినటువంటి పర్పస్ కింద ఖర్చు పెట్టాలి. అలా కాకుండా మీరు ఖర్చు మారిస్తే ఆ లెక్కలు చూపించాలి ఎందుకన్నది అప్రూవల్ తీసుకున్నప్పుడే నెక్స్ట్ డబ్బులు రిలీజ్ అవుతాయి అన్నటువంటి విధానం. దీన్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు. రకరకాల గొడవలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయా సంఘాల వాళ్ళు ప్రెషర్ చేస్తుండడం మూలంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమాలు కూడా నడిచినాయి. అయినా సరే ఓ పక్కన ఆ ఉద్యమాన్ని చల్లబరిచి FCRA బిల్ అయితే లైన్లోకి తీసుకొస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ నుంచి చర్చలు జరిగితే 5వ తారీఖున ఓటింగ్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.